ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎందుకు? ధ్యానము సాధారణ అర్థం చెప్పాలంటే ధ్యానం అంటే ప్రయత్నం. ప్రయత్నం ఎందుకంటే ఫలితం కోసం. మనము సుఖాన్ని పొందడం కోసము కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుంటాం. ఆ లక్ష్యాలు పొందడం కోసము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నాన్ని ధ్యానము అనవచ్చు. ఇక్కడ ధ్యానము అనే ప్రయత్నము మనం సాధారణంగా వాడేది యోగక్రియలో. యోగక్రియలో ధ్యానము అంటే పతంజలి యోగ శాస్త్రం ప్రకారము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ధ్యానము అంటే 7వది. ధ్యానము యోగ పరిభాష లోపల ధారణం తర్వాత వస్తుంది. ధ్యానం తర్వాత వచ్చేది సమాధి. ఇక్కడ ధారణ, ధ్యాన, సమాధి ఈ అంతర్గత సాధన. ఇది ధారణం అంటే మనకు కావలసిన లక్ష్యము ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు. ఆ పొందిన స్థితిని సమాధి అంటారు. మనసు ఏది లక్ష్యంగా పెట్టుకుంటే స్థిరమవుతుంది, ఏది పొందితే మనసుకు శాంతి అవుతుంది, సంపూర్ణ శాశ్వత ఆనందం లభిస్తుందో దాన్ని మనము లక్ష్యంగా పెట్టుకోవాలి. నిజమైన ధ్యానంలో మనకు దుఃఖం కలగడానికి కారణము, అశాంతి రావడానికి కారణము ఏంటో తెలుసుకోవాలి. వాటిని మన నుంచి దూరం చేయడం కోసము ధ్యానం లోపల ప్రయత్నం చేయాలి. దుఃఖాన్ని వదలాలన్నా, సుఖాన్ని పొందాలన్నా ధ్యానంలోనే ఆ ప్రయత్నం జరుగుతుంది. దుఃఖానికి ఏదైతే కారణమో దాన్ని వదిలే ప్రయత్నము, సుఖానికి ఏదైతే మూలమో దాన్ని పొందే ప్రయత్నము, చేసే ప్రయత్నమే ధ్యానం. సాధారణంగా యోగ పరిభాష లోపల ధ్యానము ఆత్మను, పరమాత్మను పొందడం కోసం. ఆత్మ పొందాలంటే ఆత్మ ఏంటో మనము జ్ఞానాన్ని పొందాలి. మొదలు జ్ఞానాన్ని శబ్ద ప్రమాణం ద్వారా పొందుతాం. ఆత్మ ఇలా ఉంటుంది అనే శబ్ద ప్రమాణం ద్వారా ఆ శబ్ద ప్రమాణాన్ని మన స్మృతిలో ఉంచుకొని, ధ్యానం అంటే అంతా స్మృతి యొక్క మయమే. అంటే మనము పొందిన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసుకోవడం కోసం, సాక్షాత్కారం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో శబ్ద ప్రమాణం ద్వారా మనము తెలుసుకున్నాం. ఆ శబ్ద ప్రమాణము ధ్యానం లోపల అనుమాన ప్రమాణంగా మార్చి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అనుమాన ప్రమాణము ప్రత్యక్షం అవుతుందో దాన్నే సమాధి అంటారు. శబ్దము చదివాము, విన్నాం, దాన్ని శ్రవణం అంటారు. శ్రవణము తర్వాత మననం చేయాలి.
అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న విషయాన్ని ధ్యానము లోపల పొందే ప్రయత్నం చేయాలి. శబ్దజ్ఞానం ఎందుకు? శ్రవణం ఎందుకు? సాక్షాత్కారం చేసుకోవడం కోసం. విన్నదాన్ని సాక్షాత్కారం చేసుకోవాలంటే మొదలు దాన్ని మననం చేయాలి. మననం చేసిన విషయాన్ని ఇప్పుడు ధ్యానం లోపల పొందే ప్రయత్నం చేస్తాము. పొందడం కోసం చేసే ప్రయత్నమే ధ్యానం. పొందడం అంటే సాక్షాత్కారం చేసుకోవాలి. ఆత్మ గురించి విన్నాము, గుర్తుపెట్టుకున్నాము. పరమాత్మ గురించి విన్నాము, గుర్తుపెట్టుకున్నాము. ఆ గుర్తుపెట్టుకున్న ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని అనుమానిస్తూ ప్రయత్నిస్తూ సాక్షాత్కారం చేసుకునే స్థితిని మనము పొందాలి. సాక్షాత్కారము మనసుకు ఏ స్థితిలో లభిస్తుందంటే సమాధి స్థితిలో లభిస్తుంది. సమాధి స్థితి అంటే మనస్సు లోపల కేవలము లక్ష్యం మాత్రమే ఉంటుంది. తత్ర ప్రత్యేకతానత ధ్యానం అని చెప్తుంది యోగశాస్త్రం. ఒక లక్ష్యము మాత్రమే ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం మాత్రమే ఉండాలి. ఆత్మ పరమాత్మ లక్ష్యాన్ని మాత్రమే ఉంచుకొని ఆ చైతన్య పదార్థానికి సంబంధించిన ప్రయత్నం మాత్రమే కొనసాగించాలి. దానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహం మాత్రమే రావాలి. మనం ఎంతైతే తెలుసుకున్నామో ఆలోచించామో ఈ ఆత్మ పరమాత్మల గురించి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రయత్నం చేస్తూ సాక్షాత్కారము పొందాలి. మనము ఈ ధ్యానం చేయాలంటే బయటి విషయాల వైపు మనస్సును పోకుండా చూడాలి. ధ్యానం నిర్విషయం మనః అంటుంది సాంఖ్య దర్శనం. అంటే ధ్యానం లోపల బయటి విషయాలు ఏవి ఉండకూడదు. విషయాలు అంటే రూపాలు, శబ్దాలు, వాసనలు, రుచులు, స్పర్శలు, పంచజ్ఞానేంద్రియాల ద్వారా ఏవైతే పొందుతామో వాటిని విషయాలు అంటారు. ఆ విషయాలు ఏవి ఉండకూడదు. మన మనసు లోపల శబ్దాలు ఉండకూడదు, వాసనలు ఉండకూడదు, రుచులు ఉండకూడదు, స్పర్శలు ఉండకూడదు. ఇవేవి లేని స్థితిని మనము మనసుకి ఇవ్వాలి. అప్పుడు మనసులో ఉన్న ఏకైక విషయము ఆ చేతన పదార్థం యొక్క జ్ఞానం మనకు ప్రత్యక్షమవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ గురించి విన్నది, పరమాత్మ గురించి విన్నది అప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది. ఇదే ధ్యానం యొక్క ముఖ్యమైన ఫలం. ధ్యానము చేసే ముందు కేవలము ధ్యాన స్థితిలోనే కాదు, రోజంతా మన జీవనం లోపల ఈ విషయాలపైన కోరికలను తగ్గించాలి. తగ్గిస్తేనే ఆ విషయాలు ధ్యానం లోపల గుర్తురావు. కోరికలను తగ్గించి ఇక ఆత్మ పరమాత్మపై కోరికలను పెంచుకోవాలి. సాధారణంగా మనము ధ్యానం చేయనప్పుడు కూడా జీవితం లోపల ప్రయత్నం చేస్తుండాలి. ఇక ధ్యాన స్థితి లోపల మనకు కోరికలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము కనుక విషయాలేవి మనసును అస్థిరం చేయవు. అప్పుడు మన లక్ష్యమైన ఆత్మను పరమాత్మను పొందే సమాధి స్థితి లభిస్తుంది.